అక్రమ కేసుల గురించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, భారతి రెడ్డి గారు గవర్నర్ని కలిసి ఒక నివేదికను ఇవ్వటం అనేది చాలా హాస్యాస్పదం సార్. ఎంత హాస్యాస్పదం అంటే మాటల్లో చెప్పలేనటువంటి హాస్యాస్పదం సార్. ఎందుకంటే సార్, మా కళ్ళతో మేము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు మేము చూసాం. నా మీదే కేసులు పెట్టి నేనే జైల్లో ఉన్న సందర్భాలు కూడా నాకు తెలుసు. అలాగే సుధాకర్ డాక్టర్ గారిని, ఆయన ఒక గవర్నమెంట్ డాక్టరు, ఒక నిబద్ధత కలిగిన డాక్టరు, ఒక దళిత డాక్టరు, సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. ఆయన్ని పిచ్చివాడిగా చిత్రీకరించి బట్టలు లేకుండా నడు రోడ్డు మీద ఊరేగించి అతను చనిపోట కారణం అయినటువంటి సీఎం గారి గురించి ఇవాళ నివేదిక ఇచ్చారంటే నిజంగా హాస్యాస్పదమే సార్. అదేవిధంగా వాళ్ళ ఎంపీ గారు ఒక అతను, ఒక దళిత డ్రైవర్గా ఉంచుకున్న అతను డ్రైవర్ని చంపేసి, ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి బాడీని పార్సిల్ చేసి ఇంటికి పంపించారు సార్. ఇలాంటి దారుణాలు మేము చాలా చూసాం, మా కళ్ళతో చూసాం, మేము స్వయంగా అనుభవించాం. చాలామంది పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో తెలియని ఆడపడుచులని సహితం పోలీస్ స్టేషన్కి నడిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఈ రోజున నంగనాచిలాగో లేకపోతే మనసులో ఒకటి పెట్టుకొని ప్రభుత్వం మంచిగా పరిపాలిస్తుంది, దాని మీద బురద జిమ్ముదో అని ఫ్యామిలీతో వెళ్ళి ఒక నివేదికని గవర్నర్కి ఇస్తే చింతకాయలు ఏమి రాలవని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. ఒకటి కాదు, రెండు కాదు సార్, చాలా చూసాం. ఒక చిన్న వాళ్ళ అక్కని హెరెస్ట్ చేస్తున్నారని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే అప్పుడేం స్పందించలేదు సార్ వీళ్ళు. ఇంకో విషయం చెప్పాలంటే రాజేష్ మహాసేన గారి గురించి కూడా చెప్పాలి సార్. ఆయన ఒక అంబేద్కర్ వాది, వైసీపీ పార్టీలోనే ఉన్నారు, పార్టీ కోసం కష్టపడుతున్న వ్యక్తిని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఎంపీ రఘురామకృష్ణ గారి గురించి మాట్లాడుకుందాం సార్, నిజం మాట్లాడదాం సార్. వాళ్ళ పార్టీలో గెలిచినటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తాం సమాజం చూడలేదా? సోషల్ మీడియా చూడలేదా? టీవీలు చూడలేదా? పబ్లిక్ చూడలేదా? సొంత ఎంపీని కొట్టించడం ఏంటి సార్ నీకు అడ్డం వస్తే? ఆయన ఎక్కడో రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు, మీ పార్టీలోనే గెలిచి పార్లమెంట్లో ఎంపీగా ఉన్నారు, మీ పార్టీలోనే ఉన్నారు. గెలిచిన వ్యక్తిని మీకు అనుకూలంగా మలుచుకోవాలే తప్ప కొట్టడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. అలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో చాలా జరిగినాయి గత ప్రభుత్వంలో. ఈ రోజున ఈ నివేదికలు ఇచ్చడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది సార్ మాకు.